జనసేన జైకేతనం సభలో చెలరేగిన రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ముఖ్యంగా మెగా బ్రదర్ కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన కామెంట్స్ పై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. పిఠాపురంలో పవన్ గెలుపులో ఎవరి పాత్ర లేదని, ఎవరైనా పవన్ ను తామే గెలిపించామని అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించి చేసినవేనంటూ 2 రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించగానే పొత్తుల్లో భాగంగా వర్మ ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. తొలి విడతలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని వర్మకు సర్ది చెప్పి ఆయన్ను ఒప్పించారు అధినేత చంద్రబాబు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వర్మను కలిసి తన గెలుపును నీ చేతుల్లో పెడుతున్నానంటూ అప్పట్లో చెప్పుకొచ్చిన వీడియోను ప్లే చేసి అప్పుడిలా ఇప్పుడిలా అంటూ షేర్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు పవన్ చరిష్మాతో పాటు జనసేన కార్యకర్తలు, పిఠాపురం ఓటర్లు కారణమంటూ కామెంట్ చేశారు నాగబాబు. దీంతో టీడీపీ జనసేన వర్గీయుల మధ్య సోషల్ మీడియా వేదికగా హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇదిలా ఉంటే పిఠాపురంలో తన గెలుపుకు వర్మ ఎంతో కష్టపడి పనిచేశారని, ఆయన సేవలను మరచిపోలేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. ఇక నామినేటెడ్ పోస్టుల పందేరంలో వర్మకు తొలి ప్రాధాన్యమిస్తారని అంతా భావించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సైతం వర్మకు అవకాశం ఇవ్వడంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. సామాజిక, సాంకేతిక కారణాలతో వర్మకు పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోతోంది. తాజాగా 5 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో వర్మ సీటును నాగబాబు తన్నుకుపోయారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వర్మకు పదవి దక్కలేదనే ఆవేదనలో టీడీపీ క్యాడర్ ఉండగా, జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మరింత కాక పుట్టించింది. దీనిపై నాగబాబుపై టీడీపీ సోషల్ మీడియాలో ఫైర్ అవుతోంది. నాగబాబు వ్యాఖ్యలు సబబు కాదంటూ మండిపడుతోంది. ఈ పరిస్థితుల్లో 2 రోజులుగా పరిస్థితులను గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ తొలిసారిగా పెదవి విప్పారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్రపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడా నాగబాబు పేరు ప్రస్తావించకపోయినా ఆయన చేసిన కామెంట్స్ జనసేనను తాకేలా ఉన్నాయని అంటున్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు సైన్యంలో ఒక సైనికుడిని, నా నాయకుడి మార్గదర్శకత్వంలో నడుచుకుంటాను. ఎవరైనా వచ్చి పిఠాపురంలో నా ప్రభావం తగ్గిందని చెబితే నేను వారికేం సమాధానం ఇవ్వను. నేను పదవిలో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ పిఠాపురం ప్రజలకు ఎప్పుడూ విధేయుడిగానే ఉంటాను. ఎవ్వరూ నన్ను భయపెట్టలేరు. ఇతరులు చేసే వ్యాఖ్యలకు నేను బాధపడను అంటూ వర్మ నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్తున్నారు. వర్మ ప్రకటనలో ఎక్కడ జనసేన లేదంటే ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకపోయినా నాగబాబు కర్మ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే అంతా చూస్తున్నారు. పిఠాపురంలో క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నేతగా వర్మకు గుర్తింపుంది. గతంలో ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర కూడా వర్మకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అధినేత చంద్రబాబుకిచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ కష్టపడి పనిచేస్తే ఇప్పుడు ఆయన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది. నాగబాబు ఉద్దేశపూర్వకంగానే వర్మ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని టీడీపీ క్యాడర్ మండిపడుతోంది. వేలాది మంది సమక్షంలో టీడీపీని అవమానించేలా నాగబాబు మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగబాబు ప్రసంగాన్ని గమనిస్తే పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఏ స్థాయిలో విభేదాలున్నాయో అర్థం చేసుకోవచ్చనే మాట వినిపిస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ కూటమిలో చిచ్చు పెట్టాయని అంతా అంటున్నారు. అదే సమయంలో పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ అయితే ఆ నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య ఉన్న సన్నని గీతను సైతం చెరిపేశాయని, వాటిని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అయితే నాగబాబు గతంలోనూ ఇదే ధోరణితో వ్యవహరించారని, ఆయన నోటి దురుసు జనసేనకు మైనస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.